5 క్వశ్చన్లు ఇచ్చారు, కానీ ఎవ్రీ క్వశ్చన్ కి సంబంధించి మళ్ళీ అందులో రెండింటిని అడగడం జరిగింది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ క్వశ్చన్ కి 20 మార్కులు. ఇలా ఏబి ప్రకారం చూస్తే 10 మార్కుల చొప్పున ఈ క్వశ్చన్ పేపర్ ని డిజైన్ చేశారు అని అనుకోవచ్చు ఎవ్రీ క్వశ్చన్ కి సంబంధించి. కానీ ఉన్నాయి 5, అందులో మళ్ళీ రెండు అడగడం జరిగింది అట్లా. సో 20 మార్కులే. ఒక్కొక్క దాని ఆప్షనల్ గా చూస్తే 10 మార్క్స్. ఇది పక్కన పెడదాం ఇక. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి ప్రాథమిక అంశాలు ఈ ఎగ్జామ్ కి సంబంధించి. ఎగ్జామ్ ఎవరు రాశారు అని అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారో వారే రాశారు. ఎంతమంది సుమారు అని అంటే 6,000 మంది చిల్లర ఇంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అంటే 10,954. సో ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ లో ఎంతమందిని రిక్రూట్ చేయబోతున్నారు ఈ ప్రక్రియ ద్వారా అంటే సుమారు 5,000 నుంచి 6,000 మంది. అందరూ పాస్ అవుతారని ఏం లేదు కదా, ఈ మార్కులు కూడా రాని వాళ్ళు ఉంటారు, అందులో మళ్ళీ కొద్ది మంది తొలగించబడతారు. సో అలా మనకు సుమారు ఇక్కడ ఇవి ఒక 5,000 జాబ్ అంటే 5,000 నుంచి 6,000 లేదా 7,000 వరకు ఇప్పుడు వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండబోతున్నవి అంటే 6,000 నుంచి 7,000 మధ్యన జీపీఓకి సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి. వీటికి ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చింది, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు ఈ మళ్ళీ నోటిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ నిరుద్యోగులు ఉన్నారో వీరందరూ కూడా పోటీ పడతారు. సో ఇలా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది.